పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు తల్లి శ్రీ సభ యేసు తిరుహృదయ మహోత్సవాన్ని కొనియాడుచున్నది. ఈరోజు ప్రభువు అయిన దేవుడు బైబిల్ గ్రంథము నుంచి మనందరితో 3 దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనము నుంచి 11వ వచనం వరకు. రెండవ పఠనము పునీత యోహాను గారు వ్రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనము నుంచి 16వ వచనం వరకు. సువార్త పఠనము మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనము నుంచి 30వ వచనం వరకు. మొదటి పఠనము. ఈనాటి మొదటి పట్టణములో మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. మీరు అధిక సంఖ్యాకులు అనే కారణం చేత దేవుడు మిమ్మల్ని ఎన్నుకోలేదు. మీరు శక్తివంతులు అనే కారణం చేత దేవుడు తన సొంత ప్రజలుగా మిమ్మల్ని ఎన్నుకోలేదు. కానీ ఆయన మిమ్మల్ని వ్యక్తిగతముగా ప్రేమిస్తున్నాడు కనుక ఆయన మిమ్మల్ని తన సొంత ప్రజలుగా ఎన్నుకున్నాడు అని గుర్తు చేస్తున్నాడు. రెండవ పట్టణము. ఈనాటి రెండవ పట్టణంలో పునీత యోహాను గారు దేవుని ఒక్క మాటతో పరిపూర్ణంగా వర్ణించాడు. దేవుడు ప్రేమ స్వరూపుడు అని. అంతేగాని దేవుడు ప్రేమ కలవాడు అని అనలేదు. దేవుడు ప్రేమిస్తాడు అని అనలేదు. దేవుడు ప్రేమ ఉన్నవాడు అని అనలేదు. కానీ దేవుడు ప్రేమ స్వరూపుడు అని తెలియచేశాడు. సువార్త పట్టణము. ఈనాటి సువార్త పట్టణములో యేసు ప్రభు నేను శక్తివంతుడును అని అనట్లేదు, విజయాన్ని సాధించేవాడను అని అనట్లేదు. కానీ ఆయన ఇలా అంటున్నాడు, నేను సాధుశీలుడను అని, నేను వినమ్ర హృదయుడును అని అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసు తిరుహృదయ మహోత్సవం రోజున యేసు ప్రభుని తిరుహృదయం గూర్చి 4 విషయాలు ధ్యానం చేద్దాం. నెంబర్ 1, యేసు ప్రభుని తిరుహృదయము గాయపరచబడిన హృదయము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసు ప్రభుని తిరుహృదయము గాయపడింది. గాయపడినటువంటి యేసు ప్రభుని యొక్క తిరుహృదయం ఆ యేసు ప్రభుకి మన పట్ల తనకు ఉన్నటువంటి ప్రేమకు ఇది సాక్ష్యం, ఇది నిదర్శనం. యేసు ప్రభుని యొక్క తిరుహృదయం కేవలం ఏదో శారీరకంగా మాత్రమే, భౌతికంగా మాత్రమే గాయపడలేదు. ఆయన హృదయం ఆత్మీయంగా గాయపడింది. మన పాపాలు యేసు ప్రభుని తిరుహృదయాన్ని గాయపరిచాయి. మన చెడు జీవిత విధానం యేసు ప్రభుని యొక్క తిరుహృదయాన్ని గాయపరిచింది. మన చెడు నడవడిక
యేసు ప్రభుని తిరు హృదయాన్ని గాయపరిచింది. మన స్వార్థం, మన అసూయ, మన గిట్టతనం, మన కుళ్ళుబోతుతనం యేసు ప్రభుని తిరు హృదయాన్ని గాయపరచాయి. ప్రార్థన అంటే మనకున్నటువంటి అశ్రద్ధ, దేవుని పట్ల మనం కోల్పోతూ ఉన్నటువంటి భయము, భక్తి యేసు ప్రభుని యొక్క తిరు హృదయాన్ని గాయపరుస్తూ ఉన్నాయి. మనము యేసు ప్రభుని తిరు హృదయాన్ని ఎంతగా గాయపరుస్తున్నా, గాయపడినటువంటి ఆయన తిరు హృదయం మనకిచ్చే సందేశం ఇది. ఆయన మాత్రం మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రేమించటం ఆయన మానివేయలేదు. ఈ సత్యాన్ని మనం ఒక చిన్న దృష్టాంతం ద్వారా తెలుసుకుందాం. ఒకసారి ఓ తల్లి తన కుమారునితో పాటు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంది. అకస్మాత్తుగా ఓ కారు అదుపు తప్పి వారి మీదకు వచ్చింది. బిడ్డకు ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని చెప్పి వెంటనే ఆ తల్లి ఆ బిడ్డను ప్రక్కకు తోసివేసింది. కానీ ఆ తల్లికి మాత్రం తీవ్రమైనటువంటి గాయాలు కలిగాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆ తల్లికి అయినటువంటి ఆ గాయాలు, ఆ తీవ్రమైనటువంటి గాయాలు ఆ తల్లికి తన బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమకు సాక్ష్యం, నిదర్శనం. అలాగే గాయపడినటువంటి యేసు ప్రభుని యొక్క తిరు హృదయం నీ పట్ల, నా పట్ల, మన పట్ల, నీ కుటుంబం పట్ల, నా కుటుంబం పట్ల, మనందరి కుటుంబం పట్ల ఆయనకున్నటువంటి ప్రేమకు సాక్ష్యం, నిదర్శనం. మనము ఎన్ని విధాలుగా అనుదినము ఆయన హృదయాన్ని గాయపరుస్తూ ఉన్నా, ఆ గాయపడుతున్నటువంటి ఆయన తిరు హృదయం మనకిచ్చే సందేశం ఇది. ఆయన మాత్రం మనల్ని ప్రేమించటం మానలేదు. ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. బైబిల్ గ్రంథము నుంచి కొన్ని ఉదాహరణల ద్వారా ఈ సత్యాన్ని మనం తెలుసుకుందాం. నెంబర్ 1, పునీత పౌలు గారు బొంకినప్పుడు. లోకాసు వార్త 22వ అధ్యాయము 61వ వచనం. పేతురు గారు యేసు ప్రభుని ఎరుగను అని చెప్పి 3 సార్లు బొంకినను యేసు ప్రభు అతన్ని మన్నించాడు, క్షమించాడు, శ్రీ సభకు నాయకుడిగా చేశాడు. బొంకినప్పుడు ఆయన హృదయం గాయపడింది. అలా అని పేతురుని ప్రేమించటం, క్షమించటం మానివేయలా. ఆయన్ని ప్రేమించాడు, క్షమించాడు, శ్రీ సభకు నాయకుడిగా చేశాడు. మన పట్ల కూడా యేసు ప్రభు నిత్యము చేస్తుంది అదే. నెంబర్ 2, యెరూషలేమును చూచి యేసు ప్రభువు కన్నీరు కార్చినప్పుడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 41వ వచనము. యెరూషలేము పౌరులు యేసు ప్రభుని నిరాకరించారు, తిరస్కరించారు. ఆయన హృదయం గాయపరపబడింది. అయినా సరే నాశనమవుతున్నటువంటి ఆ యెరూషలేమును చూచి యేసు ప్రభు కన్నీరు కార్చారు. ఎందుకు కన్నీరు కార్చారంటే ఆ యెరూషలేము నాశనము కాకూడదు అని, ఆ యెరూషలేము రక్షించబడాలి అని. ఆయన హృదయం గాయపడినా ఆయన ఆ యెరూషలేము కోసం కన్నీరు కార్చాడు. నెంబర్ 3, యేసు ప్రభు సిలువపై వేలాడుతున్నప్పుడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనము. యేసు ప్రభు సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు సైనికుడు వచ్చి బల్లెముతో తన ప్రక్కల పొడిచాడు.
ఆ గాయము నుండి రక్తము నీరు స్రవించింది. అదే మన రక్షణ చిహ్నంగా మారింది. ఆయన హృదయము గాయపరపబడినప్పటికీ ఆయన మనలను ప్రేమించటం మానలేదు. మనం అనేక రీతులుగా మన మాటల వల్ల, మన చూపుల వల్ల, మన తలంపుల వల్ల, మన క్రియల వల్ల, మన స్వార్థం వలన, మన అసూయ వలన, మన కులుబోతుతనం వలన ఆయన అనేక రీతులుగా గాయపరుస్తూ ఉన్నప్పటికీ ఆయన హృదయం మనకు చెప్పే సందేశం ఇది: నేను నిన్ను ప్రేమించడం మాత్రం మానను, నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని. ఇప్పుడు మనం రెండవ విషయం గురించి ధ్యానం చేద్దాం. నెంబర్ 2, యేసు ప్రభుని తిరు హృదయం, తెరవబడినటువంటి హృదయం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, యేసు ప్రభుని యొక్క తిరు హృదయం తెరవబడిన హృదయం. తెరవబడినటువంటి యేసు ప్రభుని తిరు హృదయం ఆయన క్షమకు, ఆయన దయకు సాక్ష్యం, నిదర్శనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనము: సైనికుడు వచ్చి బల్లెముతో యేసు ప్రభుని యొక్క ప్రక్కలో పొడిచినప్పుడు ఆయన హృదయం తెరవబడింది. తెరవబడినటువంటి ఆయన హృదయం నుంచి రక్తము, నీరు స్రవించాయి. తెరవబడినటువంటి యేసుక్రీస్తు ప్రభుని యొక్క తిరుహృదయం అది స్వర్గానికి ఓ మహాద్వారం. మనలను ఆహ్వానించటానికి, మనలను ప్రేమించటానికి, మనలను క్షమించటానికి, మనపై కరుణ చూపటానికి, మనపై దయ చూపటానికి ఆయన ద్వారం ఎప్పుడు తెరవబడే ఉంటుంది అని చెప్పటానికి గుర్తే తెరవబడినటువంటి యేసు ప్రభుని యొక్క తిరు హృదయం. పాపి ఎప్పుడైనా ఆ హృదయంలో ప్రవేశించవచ్చు, ఎందుకంటే ఆ ద్వారం ఎప్పుడు మూయబడదు. ఒంటరిగా ఉన్న నీవు ఎప్పుడైనా ఆ తిరు హృదయంలోనికి ప్రవేశించవచ్చు, ఎందుకంటే ఆ హృదయం ఎప్పుడు మూయబడి ఉండదు. శ్రమలలో ఉన్నటువంటి నీవు ఎప్పుడైనా ఆయన హృదయంలోనికి ప్రవేశించవచ్చు, ఎందుకంటే ఆయన హృదయం ఎప్పుడు మూయబడి ఉండదు. క్షమ కొరకు ఎదురు చూస్తున్నటువంటి నీవు ఎప్పుడైనా ఆయన హృదయంలోనికి ప్రవేశించవచ్చు, ఎందుకంటే ఆయన హృదయం ఎప్పుడు మూయబడి ఉండదు. నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఆహ్వానిస్తూ ఓ మహాద్వారముగా ఆ తెరవబడిన ఆయన తిరు హృదయం మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ సత్యాన్ని ఒక చిన్న దృష్టాంతం ద్వారా మనం తెలుసుకుందాం. ఓ కుమారుడు తండ్రితో విభేదించి ఇంటి నుండి పారిపోయాడు. పారిపోయినటువంటి రోజు నుంచి తండ్రి కుమారుడు ఏ క్షణంలోనైనా సరే తిరిగి ఇంటికి రావచ్చు, వస్తాడు అనే ఆశతో తన ఇంటి తలుపును ఎప్పుడు కూడా తెరిచే ఉంచేవాడు. అలా రోజులు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. ఒక రోజున ఇంటి నుండి పారిపోయినటువంటి కుమారుడు మారు మనసు పొంది ఇంటి వద్దకు తిరిగి వచ్చాడు. వస్తూ ఉన్నటువంటి ఆ కుమారుడు, నాన్న ఆ ఇంటి తలుపులు మూసివేసి ఉంటాడేమో, ఇప్పుడు నేను ఇంటిలోనికి ఎలా ప్రవేశించాలి, నాన్నను ఎలా కలుసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ఇంటి తలుపు తెరిచి ఉంది. ఆ ఇంటి తలుపు తెరిచి ఉండటం వలన ఆ కుమారుడు సులువుగా ఇంటిలోనికి ప్రవేశించాడు. కుమారుడు ఇంటిలోనికి ప్రవేశించగానే తండ్రి పరిగెత్తుకుని వచ్చి కుమారుని కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు.
అంగీకరించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసు ప్రభుని యొక్క తిరుహృదయం కూడా అంతే. యేసు ప్రభుని యొక్క తిరుహృదయం కూడా తెరవబడినటువంటి ద్వారము. బల్లెము చేత తెరవబడినటువంటి ఆయన తిరుహృదయం పాపాత్ములమైనటువంటి మనం ఆయన వద్దకు ఎప్పుడు తిరిగి వస్తామా అని చెప్పేసి ఆ తెరవబడినటువంటి తిరుహృదయముతో యేసు ప్రభు నీ కోసం, నా కోసం, మనందరి కోసం నిత్యము ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆయన ప్రేమతో, ఆయన ప్రేమ కొరకు, ఆయన క్షమ కొరకు, ఆయన దయ కొరకు వస్తామో వెంటనే ఆయన మనల్ని కౌగిలించుకుంటాడు, మనల్ని క్షమిస్తాడు, మనల్ని అంగీకరిస్తాడు. ఈ సత్యాన్ని బైబిల్ గ్రంథము నుంచి కొన్ని ఉదాహరణల ద్వారా మనం తెలుసుకుందాం. నెంబర్ 1, తప్పిపోయిన కుమారుడు. లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి 24వ వచనం వరకు. తప్పిపోయిన కుమారుడు మారు మనసు పొంది తిరిగి వస్తూ ఉంటే దూరముగా కుమారుని చూసినటువంటి తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి కుమారుని కౌగిలించుకుని మరలా తన సొంత బిడ్డగా అంగీకరించాడు. యేసు ప్రభు కూడా తెరవబడినటువంటి తన తిరుహృదయముతో మనం అంగీకరించటానికి మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నెంబర్ 2, మంచి దొంగ. లూకాసు వార్త 23వ అధ్యాయము 42-43 వచనాలు. యేసు ప్రభుని యొక్క కుడి ప్రక్కన సిలువపై వ్రేలాడుతున్నటువంటి దొంగ చివరి క్షణములో తను చేసినటువంటి తప్పులన్నిటికీ పశ్చాత్తాపపడి, యేసు నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను గుర్తుపెట్టుకో అని అనగానే ఆ మంచి దొంగని క్షమించి నేడే నీవు నాతో పాటు పరలోకంలో ఉంటావు అని చెప్పాడు. మన విషయములో కూడా యేసు ప్రభు అంతే. తెరవబడినటువంటి తన తిరుహృదయముతో మనము ఏ క్షణములో పశ్చాత్తాపపడతామా, ఏ క్షణములో ఆయన వైపు తిరిగి క్షమించమని అడుగుతామా అని చెప్పి ఆయన మన కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. అడిగిన క్షణములోనే మనకు పాప మన్నింపును దయచేస్తాడు, నిత్య జీవితాన్ని అనుగ్రహిస్తాడు. నెంబర్ 3, తోమాసు. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం నుంచి 29వ వచనం వరకు. ఈ తోమాసు ఎప్పుడైతే యేసు ప్రభుని ఆ పంచగాయాలు చూచి నా దేవా, నా ప్రభువా అని తన విశ్వాసాన్ని ప్రకటించాడో ఆ క్షణములోనే ఆ తోమాసులో ఉన్న అవిశ్వాసాన్ని, అపనమ్మకాన్ని తొలగించాడు. మన విషయంలో కూడా అంతే. యేసు ప్రభు తెరవబడినటువంటి తన తిరుహృదయముతో మనలను విశ్వాసమునందు బలపరచటానికి, మనలో ఉన్నటువంటి అపనమ్మకాన్ని తొలగించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు బాధలలో ఉన్నావా? నీ కోసం ఆయన హృదయం ఎల్లప్పుడూ తెరవబడి ఉంది. ఆయన హృదయంలో ప్రవేశిద్దాం. నీవు ఒంటరితనంలో ఉన్నావా? నీ కోసం ఆయన తిరుహృదయం ఎల్లప్పుడూ తెరవబడే ఉంది. ఆయన తిరుహృదయంలో ప్రవేశిద్దాం. విరిగి నలిగిన హృదయంతో నీవు ఉన్నావా? ఆయన తిరుహృదయం ఎల్లప్పుడూ తెరవబడి నీ కోసం ఉంది. ఆయన తిరుహృదయంలో ప్రవేశిద్దాం. ఇప్పుడు మనం 3వ విషయం గురించి ధ్యానం చేద్దాం. నెంబర్ 3, యేసు తిరుహృదయం మనకి ఆశ్రయ దుర్గం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసు ప్రభుని తిరుహృదయం మనందరికీ ఓ ఆశ్రయం, ఆశ్రయ దుర్గం. కీర్తన గ్రంథము 9వ కీర్తన 9వ వచనము ఈ సత్యాన్ని మనకి తెలియజేస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రతి భక్తునికి
యేసుక్రీస్తు ప్రభుని యొక్క తిరుహృదయం ఓ ఆశ్రయ స్థానం. మన జీవితంలో తుఫానులు అనేటువంటి శ్రమలు కానీ కష్టాలు కానీ వచ్చినప్పుడు, పెనుగాలులు అనేటువంటి శ్రమలు కానీ కష్టాలు కానీ వచ్చినప్పుడు, ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు, శారీరక బలహీనతలు వచ్చినప్పుడు, ఒంటరితనము మనకు ఏర్పడినప్పుడు మనకు ఆశ్రయ స్థానం యేసు ప్రభుని యొక్క తిరుహృదయమే. ఈ సత్యాన్ని ఓ చిన్న దృష్టాంతం ద్వారా మనం తెలుసుకుందాం. ఒక వ్యక్తి ఒక రోజున ఒక అడవిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత పెద్ద తుఫాను చెలరేగింది. పెనుగాలులు వీస్తూ ఉన్నవి. ఏం చేయాలో, ఎక్కడ తలదాచుకోవాలో తెలియని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో కొంచెం దూరం ముందుకు పరిగెత్తాడు. ముందుకు పరిగెత్తగానే ఒక పెద్ద రాతి గుహ కనిపించింది. ఆ పెద్ద తుఫానులో, ఆ ఓరు గాలిలో ఆ పెద్ద రాతి గుహలోనికి వెళ్ళి తల దాచుకున్నాడు. ఆ రాతి గుహలోనికి వెళ్ళగానే తాను సురక్షితముగా ఉన్నాడు. బయట తుఫాను ఆగలేదు, పెనుగాలులు వేయటం ఆగలేదు. కానీ ఆ పెద్ద రాతి గుహలో ఉన్నటువంటి ఆ వ్యక్తి మాత్రం సురక్షితముగా ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన జీవితంలో కూడా కష్టాలు, సమస్యలు, బలహీనతలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ ఒత్తిళ్లు, బిడ్డల సమస్యలు ఇవి మనకి వచ్చినప్పుడు మన ఆశ్రయ స్థానమైన యేసు ప్రభుని తిరుహృదయములోనికి మనం ప్రవేశిస్తే మన జీవితం సురక్షితంగా ఉంటుంది. సమస్యలు అలాగే ఉండొచ్చేమో, బాధలు అలాగే ఉండొచ్చేమో, పరిస్థితి మారకపోవచ్చేమో, కానీ మనము ఒక్కసారి ఆయన యొక్క తిరుహృదయములోనికి, ఆశ్రయ స్థానములోనికి మనం ప్రవేశిస్తే మన జీవితం, మన కుటుంబం సురక్షితముగా ఉంటుంది. ఈ సత్యాన్ని బైబిల్ గ్రంథము నుంచి కొన్ని ఉదాహరణల ద్వారా మనం తెలుసుకుందాం. నెంబర్ 1, తప్పిపోయిన కుమారుడు. లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి 24వ వచనం వరకు. తప్పిపోయిన కుమారుడు పరదేశములో అష్ట కష్టాలను అనుభవించాడు. ఒక్కసారి తన తండ్రి ప్రేమ తెలుసుకుని తన తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత తన జీవితం హాయిగా ఉంది, సురక్షితంగా ఉంది. మన విషయంలో కూడా అంతే. యేసు ప్రభుని తిరుహృదయం ప్రతి ఒక్కరికి ఆశ్రయ స్థానం. నెంబర్ 2, తుఫానులో చిక్కుకున్న శిష్యులు. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుంచి 41వ వచనం వరకు మనం చదివితే, తుఫాను చెలరేగినప్పుడు శిష్యులు భయపడిపోయారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభుని ఆశ్రయించారో, యేసు ప్రభు ఎప్పుడైతే ఆ తుఫానుని గద్దించాడో ప్రశాంతత ఏర్పడింది. మన విషయంలో కూడా అంతే. యేసు ప్రభుని యొక్క తిరుహృదయం మనకు ఆశ్రయ స్థానం. ఆ తిరుహృదయాన్ని మనం ఆశ్రయిస్తే మన జీవితంలో ప్రశాంతత ఏర్పడుతుంది. నెంబర్ 3, సిలువపై వ్రేలాడుతున్న మంచి దొంగవాడు. లూకాసు వార్త 23వ అధ్యాయము 42-43 వచనములు. సిలువపై వ్రేలాడుతున్నటువంటి ఈ దొంగ, యేసు ప్రభుకి కుడి ప్రక్కన ఉన్నటువంటి ఈ దొంగ చివరి క్షణములో యేసు ప్రభుని ఆశ్రయించాడు. నశించిపోవలసినటువంటి ఈ దొంగ యేసు ప్రభుని ఆశ్రయించగా అతనికి నిత్య జీవితాన్ని ప్రసాదించాడు. మన విషయంలో కూడా అంతే. యేసు ప్రభుని తిరుహృదయాన్ని ఆశ్రయిస్తే నశించే మన జీవితాలు కూడా నిత్య జీవితాన్ని పొందుతాయి. మనము ఒంటరితనాన్ని అనుభవిస్తున్నప్పుడు
యేసు ప్రభుని యొక్క తిరు హృదయాన్ని ఆశ్రయిద్దాం. వేదనలను పొందుతున్నప్పుడు యేసు ప్రభుని తిరు హృదయాన్ని ఆశ్రయిద్దాం. విరిగి నలిగిన హృదయముతో ఉన్నప్పుడు యేసు ప్రభు తిరు హృదయాన్ని ఆశ్రయిద్దాం. నిందలకు గురి అవుతున్నప్పుడు యేసు ప్రభుని తిరు హృదయాన్ని ఆశ్రయిద్దాం. ఇతరుల చేత తిరస్కరించబడినప్పుడు యేసు ప్రభుని యొక్క తిరు హృదయాన్ని ఆశ్రయిద్దాం. ఆయనే మనకు శాంతిని, మన శాంతిని దయచేస్తాడు. ఇప్పుడు మనం 4వ విషయం గురించి ధ్యానం చేద్దాం. యేసుని తిరు హృదయం నిత్యము మనలను వెదికే హృదయం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, యేసు ప్రభుని యొక్క తిరు హృదయం నిత్యము మనలను వెతికే హృదయం. అనగా మనలను ప్రేమించటం మానివేయని హృదయం, నిత్యము ప్రేమించే హృదయం. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనము. ఆయన తప్పిపోయిన వారిని వెతికి రక్షించటానికి వచ్చాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, యేసు ప్రభుని హృదయం మనం దండించే హృదయం కాదు, శిక్షించే హృదయం కాదు, తీర్పు తీర్చే హృదయం కాదు. తప్పిపోయిన మనలను వెతికే హృదయం. పాపములో పడిపోయినప్పుడు ఆయన హృదయం మన కోసం వెతుకుతాది. ఒంటరితనంలో ఉన్నప్పుడు ఆయన హృదయం మన కోసం వెతుకుతాది. విరిగి నలిగిన హృదయాలతో బ్రతుకులను ఈడుస్తున్నప్పుడు ఆయన హృదయం మన కొరకు వెతుకుతాది. ప్రార్థన నుండి దూరం అయిపోతున్నప్పుడు ఆయన హృదయం మన కొరకు వెతుకుతాది. గర్భముతో విరవీగుతున్నప్పుడు ఆయన హృదయం మన కొరకు వెతుకుతాది. మనం నశించడం అని ఇష్టం కాదు. ఆయన ఎందుకు మనం వెతుకుతారంటే మనం రక్షించటానికి, మనకు నిత్య జీవితాన్ని ఇవ్వటానికి మనలను నిత్యము వెతుకుతూనే ఉంటాడు. ఈ సత్యాన్ని చిన్న దృష్టాంతం ద్వారా మనం తెలుసుకుందాం. తల్లి తండ్రి చిన్న బిడ్డను తీసుకుని ఓ పెద్ద జాతరకు వెళ్ళారు. పెద్ద జాతరకు వెళ్ళినటువంటి వీళ్ళు వివిధ పనుల్లో సతమతం అవుతున్నప్పుడు బిడ్డ వారి చేతి నుండి జారి కొంచెం జనంలో కలిసిపోయారు. కాసేపటికి ఆ బిడ్డ తప్పిపోయింది. ఆ బిడ్డ తప్పిపోయి ఏడుస్తూ ఉంది. తల్లిదండ్రుల యొక్క హృదయం రంపపు కోతకు గురైంది. అక్కడ వెతికారు, ఇక్కడ వెతికారు, ఆ వీధులు వెతికారు, ఈ వీధులు వెతికారు, ఆ షాపు వెతికారు, ఈ షాపు వెతికారు, ఆ మనిషిని అడిగారు, ఈ మనిషిని అడిగారు. రోజంతా వెతికారు, ఎక్కడా దొరకలా. అలా దొరకలేదు కదా అని చెప్పేసి వాళ్ళు జాతరను ముగించుకుని ఇంటికి వెళ్ళిపోరు. దొరికేంత వరకు ఆ బిడ్డ కోసం వెతుకుతూనే ఉంటారు. ఒక్కసారి బిడ్డ దొరికిన తర్వాత తల్లిదండ్రులను గమనించండి. ఏ తల్లి ఏ తండ్రి కూడా దొరికినటువంటి బిడ్డను కొట్టరో, దొరికినటువంటి బిడ్డను దండించరో. వెంటనే ఎత్తుకుంటారు, ముద్దాడుతారు, కౌగిలించుకుంటారు, ధైర్యపరుస్తారు. వాళ్ళ గుండె తల్లడిల్లిపోతుంది. మన విషయంలో కూడా యేసు ప్రభు అంతే. మనము దేవుని నుండి దూరం అయిపోయినప్పుడు ఆయన నిత్యము మనం దొరికేంత వరకు, తిరిగి వచ్చేంత వరకు మన కోసం వెతుకుతూనే ఉంటాడు. ఆయన మనం శిక్షించడం కాదు, దండించడం కాదు, మరలా తన ప్రేమలో మనం కలుపుకోవటానికి ఆయన మన కోసం వెతుకుతాడు. ఈ సత్యాన్ని కొన్ని ఉదాహరణ ద్వారా బైబిల్ గ్రంథం నుంచి మనం తెలుసుకుందాం. నెంబర్ 1, తప్పిపోయిన గొర్రె. లూకాసు వార్త 15వ అధ్యాయము 4-7 వచనాలు. 99 గొర్రెలు తనతో పాటు ఉన్నప్పటికీ ఒక్క గొర్రె తప్పిపోయినప్పటికీ తప్పిపోయిన గొర్రెను వెతుక్కుంటూ కాపరి వెళ్తాడు. దాన్ని దండించడానికి కాదు, శిక్షించడానికి కాదు, మరలా 99 గొర్రెలలో దాన్ని కలపటానికి, తన ప్రేమను పంచటానికి. యేసు ప్రభుని తిరు హృదయం కూడా
మన కోసం అలాగే వెతుకుతాది. నెంబర్ 2, జక్కయ్య. లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదివితే ఆ సంఘటన యేసు ప్రభుని యొక్క తిరుహృదయం తప్పిపోయిన వారి కోసం ఎలా వెతుకుతాదో మనకు తెలియజేస్తూ ఉంది. కనుక ఆయన తిరుహృదయం దేవుని నుండి దూరమైనటువంటి మన కోసం నిత్యము వెతుకుతూనే ఉంటుంది. నెంబర్ 3, పేతురు. లూకాసు వార్త 22వ అధ్యాయము 61, 62 వచనాలు. పేతురు యేసు ప్రభుని ఎరుగునని 3 సార్లు బొంకిన పేతురుని యేసు ప్రభు పక్కన పెట్టేలా అతన్ని 3 సార్లు ప్రశ్నించాడు. పేతురు, వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగి, అయితే నీవు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నా గొర్రెలను మేపు అని చెప్పి శ్రీ సభకు నాయకుడిగా ఎంచాడు. మనము కూడా చాలాసార్లు ప్రార్థన నుండి దూరం అయిపోతున్నా, దేవుని నుండి దూరం అయిపోతున్నా, దైవ భక్తి నుండి దూరం అయిపోతున్నా, దైవ భీతి నుండి దూరం అయిపోతున్నా, మంచితనం నుండి దూరం అయిపోతున్నా, మంచి బంధాల నుంచి దూరం అయిపోతున్నా, ఇలా చాలా వాటి నుండి మనం దూరం అయిపోతున్నా. అలా దూరం అయిపోతున్నప్పుడు ఆయన మరలా తన ప్రేమలో మనల్ని నింపటానికి మన కోసం ఆయన తిరుహృదయం ఎప్పుడు వెతుకుతూనే ఉంటుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసు ప్రభు యొక్క తిరుహృదయం గూర్చి 4 విషయాల ద్వారా తెలుసుకున్నటువంటి మనం 5వ విషయంలో మన హృదయాలు కూడా యేసు ప్రభుని తిరుహృదయం లాగానే మారాలి. ఇది యేసు ప్రభుని తిరుహృదయ మహోత్సవం మనకిచ్చే సందేశం. ఈ విషయాన్ని చిన్న దృష్టాంతం ద్వారా మనం తెలుసుకుందాం. కుమ్మరి పాత ఇనుముని, నల్లగా ఉన్న ఇనుముని, తుప్పు పట్టి ఉన్న ఇనుముని, చల్లగా ఉన్న ఇనుముని నిప్పులో వేసి కాల్చిన తర్వాత ఆ ఇనుముకు ఉన్నటువంటి తుప్పు అంతా పోతుంది. చల్లగా ఉన్న ఇనుము వేడిగా మారుతుంది. అప్పుడు వరకు నల్లగా ఉన్న ఇనుము ఇప్పుడు నిప్పులాగానే పగపగ మండుతూ మనకి ఎర్రగా కనిపిస్తుంది. అనగా ఇనుమును నిప్పులో వేసిన తర్వాత ఆ ఇనుము కూడా నిప్పులాగానే మారినట్లే మన జీవితాలు, మన హృదయాలు పాపము చేత, అసూయ చేత, స్వార్థం చేత, కులుబోతుతనం చేత, చెడు బంధాల చేత ఇనుములాగా ఉన్నప్పటికీ యేసు ప్రేమ అనేటువంటి ఆ అగ్నిలో, యేసు తిరుహృదయములో మనము ఒకటి కావాలి అని ఆశపడితే మన హృదయం కూడా యేసు ప్రభుని తిరుహృదయం లాగానే మారతాది. అందుకని యేసు తిరుహృదయ మహోత్సవాన్ని కొనియాడేటువంటి మనం యేసుని తిరుహృదయముగా మన హృదయాలు మారాలి. అనగా ప్రేమించగలగాలి, క్షమించగలగాలి, దయ చూపగలగాలి, సహాయం చేయగలగాలి, అర్థం చేసుకోగలగాలి. యేసు ప్రభుని కలుసుకున్న తర్వాత జక్కయ్య జీవితం మారిపోయింది. మన హృదయాలు కూడా యేసు ప్రభుని హృదయముగా మారాలి. యేసును ఎరుగనని బొంకినటువంటి పేతురు హృదయం కూడా మారిపోయింది. యేసుని గాఢంగా ప్రేమించాడు. మన హృదయాలు కూడా తిరుహృదయముగా మారాలి. ఆ ప్రభు మనలను, మన కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.